మా జన్మ హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు. ఓటు విలువ తెలుసుకో, ఓటు విలువ తెలుసుకో, ఓటు విలువ తెలుసుకో, బుల్లెట్ కన్నా ఓటు విలువ తెలుసుకో, ఓటు విలువ తెలుసుకో, ఓటు విలువ తెలుసుకో. హక్కు బుల్లెట్ కన్నా, బుల్లెట్ కన్నా, బుల్లెట్ కన్నా, బుల్లెట్ కన్నా, బుల్లెట్ కన్నా, బుల్లెట్ కన్నా. ఓటు విలువ తెలుసుకో, ఓటరుగా చేరిపో, ఓటు విలువ తెలుసుకో, ఓటరుగా చేరిపో, ఓటు విలువ తెలుసుకో, ఓటరుగా చేరిపో. ఓటు హక్కు మన జన్మ హక్కు, ఓటు హక్కు మన జన్మ హక్కు, ఓటు హక్కు మన జన్మ హక్కు, ఓటు హక్కు, ఓటు విలువ తెలుసుకో, ఓటరుగా చేరిపో. బుల్లెట్ కన్నా, బుల్లెట్ కన్నా, ఓటు విలువ తెలుసుకో, ఓటు విలువ తెలుసుకో. బుల్లెట్ కన్నా, బుల్లెట్ కన్నా, ఓటు విలువ తెలుసుకో, ఓటు విలువ తెలుసుకో. ఓటు హక్కు బుల్లెట్ కన్నా, బుల్లెట్ కన్నా, బుల్లెట్ కన్నా, బుల్లెట్ కన్నా. ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు. బుల్లెట్ కన్నా, బుల్లెట్ కన్నా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారికి, డిఆర్ఓ గారికి, ఇతర ఆఫీసర్స్కి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఓటర్స్ డే, నేషనల్ ఓటర్స్ డే మనం జరుపుకుంటున్నాము. దీని గురించి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనం అందరం ఒకసారి ప్లెడ్జ్ చదవాల్సిందిగా కోరుతున్నాం. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో the citizens of India having abiding faith in democracy, dignity of free, fair and peaceful elections influenced by considerations of religion. సో దానికోసం అందరిలో ఈ ఉత్తేజం కల్పించాలనే ఉద్దేశంతో 2011వ సంవత్సరంలో ఈ జనవరి నెల నుంచి కొత్త 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి యువతి యువకులకు ఓటర్ ఎన్రోల్మెంట్ జరగాలనే ఉద్దేశంతో 2011వ సంవత్సరం నుంచి జనవరి 25వ తేదీన మనం నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. దీని ఓటర్లను స్వాగతించడం, వాళ్ళకి ఓటు యొక్క గొప్పతనం తెలియజేయడం. రెండవది సీనియర్ సిటిజన్స్, ఎన్నో ఏళ్లుగా ఓటు వేస్తూ మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ని, జిల్లా ఎన్నికల అధికారి గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, ఇక్కడ హాజరైనటువంటి బిఎల్ఓలు, అధికారులు, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఆర్డీఓ గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి కూడా ఓటర్గా నమోదవ్వాలి. ఫస్ట్ పాయింట్ అంతా ఓటర్గా నమోదవటమే కాక
ఓటు గొడవ దినోత్సవ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ థీమ్ ఏంటంటే మై ఇండియా మై ఓట్, నా భారతదేశం నా ఓటు అని వారంతా కూడా ఓటర్గా నమోదు అవ్వాలి. ఖచ్చితంగా ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలి. అదేవిధంగా మేడం చెప్పినట్టుగా ఈ యొక్క చాలా సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ ఓటు హక్కు వినియోగించుకుంటూ ప్రభుత్వాలని ఎటువంటి రక్తపాతం లేకుండా చక్కగా మార్చుకుంటూ వస్తున్నాం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీలకు కానివ్వండి, అట్లాగే పార్లమెంట్కి కానివ్వండి, పంచాయతీలకు కానివ్వండి, జిల్లా పరిషత్లకు కానీ ఎక్కడ కూడా మన చక్కని ఓటు హక్కు మంచి ప్రజాస్వామ్య దేశంగా అలరాడుతూ చక్కగా వినియోగించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా దాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. ధన్యవాదాలు. సండే రోజు పడింది, చాలా మంది ఫీల్ అవుతుంటుంది, తప్పట్లేదు కదా. సో ఫస్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఆన్ సెలబ్రేషన్ ఆఫ్ దిస్ నేషనల్ వర్కర్స్ డే. ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఆడియో గారికి, అలాగే బిఆర్ సత్యనారాయణ గారికి అండ్ తసల్రాజ్, my coordination section, BLOs, voters and children. సో ఓటర్స్ డే ఎప్పుడు చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అని ఆల్రెడీ చెప్పేశారు. సో కొత్తగా మీ అందరికీ ఏం చెప్పాలి అంటే చాలా స్టెప్గా ఆలోచిస్తూ వస్తున్నాను. బేసికలీ మీరందరూ బిఎల్ఓస్, కొంతమంది సిన్సియర్గా ఓట్ వేసేవాళ్ళు, మీ అందరికీ విలువ తెలుసు. సో నేను చెప్పి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే స్థాయి లేదు. అస్ బిఎల్ఓస్ మీరు అందరూ ఏం చేయాలి అన్నది, ఒక విలేజ్లో వెళ్ళి ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ ఓటర్స్ డెలిషన్స్ కానీ చేసినప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి. ఐమ్ షూర్ మీరు అందరూ అది ఫేస్ చేస్తున్నారు గ్రామాలు కదా. పిల్లలు ఇక్కడ లేరు, బయట ఉన్నారు, కానీ మా ఊరు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే చేర్చుకోవాలి కదా. జనరల్గా విన్న కంప్లైంట్ ఇది. అంటే 6 months ఒక ప్లేస్లో మనం కంటిన్యూస్గా నివాసం చేస్తే ఆ ఊర్లో ఓటింగ్ వేయడానికి మనం ఎలిజిబుల్ అయిపోతాం. నేను ఇక్కడ పుట్టలేదు, నేను ఇక్కడ పెరగలేదు కదా, నా ఊరేమో మధురై. లాస్ట్ 12 yearsగా ఆంధ్రాలోనే నివాసం. ఆంధ్రాలో అంటే ఆంధ్రాలో ఒక ప్లేస్లో కూడా ఉండడం లేదు. నేను 2-3 సంవత్సరాలకి కొత్త ప్లేస్. సో మా అలాంటి వాళ్ళకి మీరు ఓటు ఎలా ఇస్తారు? We also have the right to vote, isn't it? So that is why this clause, 6 months continuous residence in any place. So దయచేసి BLO డ్యూటీని లైట్గా తీసుకోవద్దు మీరు, లేదు. సో చదువు కాబట్టి మన అందరికీ చెప్పాలని ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం కదా. సో మీ పనిని చాలా 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 సీరియస్గా సిన్సియర్గా చేయండి. ఒక మనిషి నన్ను ఆ ఊర్లో చేర్చండి అని రిక్వెస్ట్ పెడితే ఎలక్షన్ ప్రాసెస్ మనం ప్యూరిఫై చేసి చెయ్యలేకపోతే దేశం ఎలా నాశనం అయిపోతుంది అని చాలా మందిని మనం చూసి ఉంటాము. హిట్లర్ చూసాము, ముసోలిని చూసాము, ఇప్పుడు ట్రంప్ని చూస్తున్నాము యుఎస్లో. చూసేటి కాశీ విశ్వనాథ్ గారు Third place Amravi Government High School, Chorvan. First place P. Tulsi, second place second place H. Neerja, KG. Third place A. Bhagyashree, Mopala.
మీరు చూస్తున్నారు